ఘటన జరిగింది. తీవ్రమైన కడుపు నొప్పితో వచ్చిన మహిళను పరీక్షించిన కేజీహెచ్ డాక్టర్లు రిపోర్టులు చూసి అవాక్కయ్యారు. ఆమె కడుపులో ఏకంగా శిశువు ఎముకల గూడు ఉండటాన్ని గుర్తించారు. వెంటనే సర్జరీ నిర్వహించి వాటిని తొలగించారు. అనకాపల్లి జిల్లాకు చెందిన 27 ఏళ్ల మహిళకు 2 పిల్లలున్నారు. 3 ఏళ్ల క్రితం మరోసారి గర్భం దాల్చడంతో అబార్షన్ కోసం ఆమె మందులు వాడారు. ఆ తర్వాత కొంతకాలం నుంచి తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆమె కేజీహెచ్ డాక్టర్ను సంప్రదించారు. వెంటనే బాధితురాలికి అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి కడుపులో కణితి ఉన్నట్లు గుర్తించారు. అనంతరం ఎంఆర్ఐ స్కాన్ చేయగా 24 వారాల శిశువు ఎముకల గూడు ఉన్నట్లు తేలింది. దీంతో ఆమెకు శస్త్రచికిత్స చేసి కడుపులోని శిశువు ఎముకల గూడును తొలగించారు. మా కింగ్ జార్జ్ హాస్పిటల్లో గైనిక్ విభాగంలో డాక్టర్ వాణి అండ్ టీమ్ ఆధ్వర్యంలో ఒక అరుదైన శస్త్రచికిత్స అనేది జరపడం అనేది జరిగింది. దాని వివరాల్లోకి మనం వెళ్తే, మన ఇండియాలో ఇప్పటి వరకు ఒక్క 27 కేసులు మాత్రమే ఇప్పటివరకు పబ్లిష్ అయ్యాయి. అంత రేర్ కేసు ఇది. దానికి శస్త్రచికిత్స జరిపి తల్లిని క్షేమంగా ఆవిడని ఇంటికి పంపించడం అనేది జరిగింది. ఈ అరుదైంది ఏంటి అంటే, దీన్ని లిథోపీడియా అంటారు. లిథోపీడియా అంటే బేబీ ఫీటస్లో మన యూట్రస్లో ఉండదు. యూట్రస్లో లేనప్పుడు అది పక్కన ఉంటుంది. ఆ పక్కన ఫార్మ్ అయ్యి అది వైబుల్గా ఉండదు. ఈ వైబుల్గా లేని ఫీటస్ మొత్తం అంతా వాళ్ళు ఒక ప్రక్కనే ఒక ముద్దలాగా మనకి అబ్డమెన్లో ఒమెంటమ్ అనే ఒకటి ఉంటుంది, దానికి అతుక్కొని ఉంది. దాన్ని జనరల్ సర్జన్ డాక్టర్ ఆనంద్ గారు, ఎనస్థీషియా విభాగం నుంచి ఒక ప్రొఫెసర్ గారు, వీళ్ళందరూ కలిసి ఆ బేబీకి, ఆవిడికి, మదర్కి చక్కగా సర్జరీ చేసి దాన్ని తొలగించి, అవి మనం ఓపెన్ చేసి చూసేటప్పుడు అదంతా మనకి ఒక ఎముకల గూడులాగా మనకు ఉంటుంది. సో ఇది 25 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అయితే మనం ఐడెంటిఫై చేయడం అనేది జరిగింది. కాకపోతే అది వైబుల్గా ఉండదు, అది డెడ్ ఫీటస్. సో ఆ డెడ్ ఫీటస్ని బయటికి తీసి మనం దీన్ని ఇప్పుడు పబ్లికేషన్స్ కూడా పంపిస్తున్నాం. ఇప్పుడు గైనిక్ విభాగాలు పబ్లికేషన్ కూడా పంపించడానికి రెడీగా వచ్చాం.